లాస్ట్ టైం మనం ఈ హెచ్-1బీ ప్రాసెస్ ఏంటి, హెచ్-1బీ ఇంటర్వ్యూ ఎలా ఉంటది ఇవన్నీ తెలుసుకున్నాం గదా! సో, నెక్స్ట్ మనం హెచ్-4 కంటే ముందు ఈ అపాయింట్‌మెంట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో, ఈ అపాయింట్‌మెంట్ అంటే ఏంటి? అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి? దాంట్లో ఏమేం స్టెప్స్ ఉంటాయి? అండ్ బుక్ చేసేటప్పుడు మనకేమేం ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇవన్నీ తెలుసుకుందాం. సో, వర్షిత్ బేసికల్లీ ఇప్పుడు ఓకే. మీరు అపాయింట్‌మెంట్ ప్రాసెస్ అని చెప్పారు కదా! అవును. సో, అది ఏ వీసా వాళ్ళకి? ఇది ప్రతి వీసాకి సేమ్ ప్రాసెస్ ఉంటది. హెచ్-4 అయినా, హెచ్-1 అయినా, జే-1, జే-2, బీ-1, బీ-2 ఏ వీసాకైనా కూడా సేమ్ ప్రాసెస్. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం అనేది సేమ్ ప్రొసీజరే ఉంటది. సో, నేను బేసికల్లీ ఈ వీడియోలో ఏం చెప్పాలంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి పర్సనల్‌గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం ఈ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి అంటే, మనకి యూఎస్ వీసా షెడ్యూలింగ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో ఒక అకౌంట్ ఉండాలి. సో, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపులే. సో, అక్కడ బేసిక్‌గా మన యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ 3 సెక్యూరిటీ క్వెషన్స్ ఆన్సర్ చేయమని చెప్తది. సో, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన వెంటనే మనం వెంటనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ స్టార్ట్ పేజ్‌లోనే మనకి అక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటది. సో, స్టార్ట్ అప్లికేషన్ యూజ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి బేసికల్లీ. సో, మన ఇన్ఫర్మేషన్, మన బేసిక్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్‌లో ఇచ్చిన డీటెయిల్స్, DS-160లో ఉన్న డీటెయిల్స్ ఇలాంటి డీటెయిల్స్ ఫిల్ చేసి, ఇది ఏ అప్లికేషన్ అంటే లైక్ ఏ వీసాకి మనం అప్లై చేస్తున్నాం అనేది ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. లైక్ హెచ్-1కి అప్లై చేస్తున్నామా? హెచ్-4కి అప్లై చేస్తున్నామా? ఏ వీసా టైప్‌కి అప్లై చేస్తున్నాం అనేది మెన్షన్ చేయాలి. వన్స్ ఈ అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పేమెంట్ ఉంటది. సో, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ మన ఈ ఫీ అనేది డిసైడ్ అవుతదన్నమాట. సో, పర్ అప్లికెంట్ ఇప్పుడు అరౌండ్ $200 ఉంది. సో, ఈ ఫీ అనేది మనం ఏదైనా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కానీ, ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని ఇలాంటివి యూజ్ చేసి మనం పే చేయొచ్చు. సో, పే చేసిన 24 అవర్స్‌కి మనకి ఫీ రిసిప్ట్ అనేది యాక్టివేట్ అవుతదనమాట. సో, వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత దెన్ మనం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో, ఈ అపాయింట్‌మెంట్ బుకింగ్ కూడా చాలా సింపులే ప్రాసెస్. జస్ట్ మనం 2 డిఫరెంట్ అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవాలి. ఒకటి ఏమో బయోమెట్రిక్స్, ఇంకోటేమో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ, ఓఎఫ్ఎస్, వీఎఫ్ఎస్ అంటారు వాటిని. జస్ట్ మనం మన లొకేషన్, డేట్ డిఫరెంట్ కావాల్సిన టైమ్ స్లాట్ చూజ్ చేసుకొని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో, అయితే ఇక్కడి వరకు అంతా ప్రాసెస్ అంతా నార్మలే. మనకెక్కడ ఛాలెంజెస్ ఎక్కడ స్టార్ట్ అయితాయంటే బేసికల్లీ ఈ అపాయింట్‌మెంట్స్ దొరకడం మనకి టైమ్ స్లాట్స్ దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్ మనకి. అంత ఈజీగా దొరకవు. ఆహ్, మనం రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ ఉండాలి. లేకపోతే రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. స్లాట్స్ అవైలబిలిటీ కోసం. సో, నా కేస్‌లో నాకేంటంటే అరౌండ్ 3-4 మంత్స్ తర్వాత బుక్ అయింది అపాయింట్‌మెంట్. జనరల్‌గా ఈ టైంలోనే మనకి ఇమ్మీడియేట్‌గా అపాయింట్‌మెంట్స్ కావాలి అని చెప్పి మనం ఏజెంట్స్‌ని గాని, లేకపోతే ఇలాంటి కన్సల్టెంట్స్‌ని కనెక్ట్ అవ్వడం జరుగుతది మనం. కనెక్ట్ అవ్వడం తప్పేం గాదు. బట్ మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి కనెక్ట్ అయ్యేటప్పుడు. ఎవరితో కనెక్ట్ అవుతున్నాం ఏంటిది అనేది చూసుకోవాలి మనం. సో, నా సిట్యుయేషన్‌లో ఏం జరిగిందంటే నాకు 3 మంత్స్ తర్వాత అపాయింట్‌మెంట్ వచ్చింది. అండ్ దెన్ నాకు ఇమ్మీడియేట్‌గా కావాలి అని చెప్పి నేను ఒక టెలిగ్రామ్ పోస్ట్ చూసా. టెలిగ్రామ్ పోస్ట్‌లో ఒక ఏజెంట్ లైక్ నాకు ఇమ్మీడియేట్‌గా స్లాట్స్ బుక్ చేస్తాను. నాకు పెద్ద టీమ్ ఉంది. అండ్ ఇలా కంటిన్యూయస్‌లీ మానిటర్ అని చెప్పాడు. సో, ఒక డీల్‌కి సెట్ చేసుకొని, సరే నాకు ఇమ్మీడియేట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేయండి అని చెప్పి, నా క్రెడెన్షియల్స్ అతనికిచ్చాననమాట. నా యూజర్ నేమ్, పాస్వర్డ్, సెక్యూరిటీ క్వెషన్స్ అన్నీ తనకిచ్చాను. ఒక ఫ్యూ అవర్స్ టైమ్ తీసుకొని నాకు ఒక స్క్రీన్‌షాట్ పంపించాడు. లైక్ నా అపాయింట్‌మెంట్ బుక్ అయినట్టు ఒక స్క్రీన్‌షాట్ పంపించాడు. సో, దాంట్లో నా అపాయింట్‌మెంట్ నాకు నెక్స్ట్ 3 డేస్‌లో అపాయింట్‌మెంట్ బుక్ అయినట్టు చూపించింది. సో, వెంటనే నేను గూడా ఓకే నమ్మేసి పేమెంట్ చేసేసా అతనికి. లైక్ ఎంతైతే అమౌంట్ అడిగాడో అతనికి పేమెంట్ చేసేసా. పేమెంట్ చేసి నేను లాగిన్ అవుదామని ట్రై చేస్తుంటే నాకు లాగిన్ అవ్వట్లేదు. నేను లాగిన్ అయితే నాకు సెక్యూరిటీ క్వెషన్స్ రాంగ్ అని చూపించాయి. ఇదేంటిది అన్నది నేను అడిగితే అతను లైక్ అవును రాంగ్ అయింది. లైక్ మళ్ళీ క్వెషన్స్ చేంజ్ చేయాలి. ఎక్స్‌ట్రా అమౌంట్ అయితది అని చెప్పి అమౌంట్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసాడింకా. సో, నాకప్పుడు అర్థమైంది లైక్ ఇట్ వాస్ ఎ స్కామ్ అని చెప్పి నాకప్పుడు అర్థమైంది. అతను ఒక ఫ్రాడ్ అండ్ మనం స్కామ్‌లో ఇరుక్కున్నా అని చెప్పి నాకప్పుడు అర్థమైంది. సో, వెంటనే నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. లైక్ ఇంకా త్రూ వేరే కన్సల్టెన్సీస్ గాని, ఆన్‌లైన్ బ్లాగ్స్‌ని చదవడం స్టార్ట్ చేశా. ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ చూసినా గూడా లైక్ అయిపోయింది అకౌంట్ లైక్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాల్సిందే అన్నట్టే ఉంది ఆప్షన్స్. నేను ఇంకా ఫర్దర్‌గా మన వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూడడం వల్ల నాకు కస్టమర్ కేర్ డీటెయిల్స్ కనిపించాయి అక్కడ నాకు. సో, లెట్స్ సే నేను ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళకి ఈమెయిల్ అడ్రెస్ ఉంటే ఈమెయిల్ చేశాను. నా సిట్యుయేషన్ ఏంటిది అనేది. అండ్ దెన్ కస్టమర్ కేర్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేశాను. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ కాల్ చేశాను. నాకు రెస్పాన్స్ లేదు. అంటే లైక్ రాంగ్ హోల్డ్‌లో ఉంటది కాల్. బట్ ఒకసారి లైక్ వెయిట్ చేద్దాం ఎప్పటికైనా కనెక్ట్ అవుతది అని చెప్పి వెయిట్ చేద్దాం అని చెప్పి కంటిన్యూస్ పక్కన పెట్టేసా ఫోను కనెక్ట్ చేసి. అరౌండ్ 2, 3 అవర్స్ తర్వాత నాకు కనెక్ట్ అయింది కాల్. యాక్చువల్ కాల్ కనెక్ట్ అయింది. సో, కనెక్ట్ అయితే వాళ్ళు నాకు ఒక చెప్పారు నాకు లైక్ నా సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళేమన్నారంటే లైక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకటి, కొత్త అకౌంట్ నుంచి ఒక సపోర్ట్ టికెట్ రైజ్ చేయండి అని చెప్పారు. సో, సింపుల్‌గా అది కూడా సేమ్ లాగిన్ అయిన తర్వాత మనకక్కడ రైజ్ ఎ టికెట్ అని ఒక ఆప్షన్ ఉంటది. అక్కడి నుంచి రైజ్ చేయమని చెప్పారు. సో, అలానే నేను వాళ్ళకి కాల్ కట్ చేసి నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆహ్, సో, నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టి
రిక్వెస్ట్ రైజ్ చేశాను. సో, మెయిన్‌గా వాళ్ళు అడిగే మన డీటెయిల్స్ ఏంటంటే మన నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన ఫీ రిసిప్ట్ నంబర్. ఈ డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌గా మనం మన పాస్‌పోర్ట్‌లో ఉన్న డీటెయిల్స్, మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్‌గా మెన్షన్ చేయమన్నారనమాట వాళ్ళు. సో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన అకౌంట్ ఓపెన్ చేయలేకపోవడం వల్ల మీరు అగైన్ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అవును. కదా! అవును. సో, ఇక్కడ కూడా పేమెంట్ చేసారా? లేదు, పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళకక్కడ రైజ్ రిక్వెస్ట్ ఫార్మ్ నుంచి ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తే సరిపోతది. సో, రిక్వెస్ట్ రైజ్ చేశాను. నాకొక కస్టమర్ ఐడీ ఐ మీన్ టికెట్ ఐడీ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ ఒక ఫ్యూ అవర్స్ తర్వాత కస్టమర్ కేర్‌కి కాల్ బ్యాక్ చేశాను మళ్ళీ. కాల్ చేసి సో, ఇట్లా టికెట్ రైజ్ చేశానని చెప్పి టికెట్ నంబర్ ఇచ్చా వాళ్ళకి. సో, వాళ్ళేం చేశారు అంటే నాకిచ్చిన సొల్యూషన్ ఏంటిదంటే వాళ్ళు నా పాత అకౌంట్‌ని కొత్త అకౌంట్‌కి మర్జ్ చేశారనమాట. సో, డేటా ట్రాన్స్‌ఫర్ చేశారు. సో, దానికి వెరిఫికేషన్ బేసికల్లీ నేనైతే చెప్పినట్టు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకొని మ్యాచ్ అవ్వడం వల్ల వాటిని డేటా ట్రాన్స్‌ఫర్ చేశారనమాట. సో, మళ్ళీ సేమ్ నా కొత్త అకౌంట్‌తో లాగిన్ అయిన తర్వాత నాకు ఓల్డ్ డేటా మొత్తం దాంట్లో వచ్చేసాయి. సో, ప్రాబ్లమ్ లేకుండా నా ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందక్కడ. సో, మీకు ఎన్ని డేస్ టైమ్ పట్టింది? ఈ ప్రాసెస్ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే నేను కాల్ చేస్తాను. వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారు. అంటే సొల్యూషన్ ఇమ్మీడియేట్‌గా రాదు. 24 అవర్స్ వెయిటింగ్ టైమ్ అంటారు. 24-48 అవర్స్ వెయిటింగ్ టైమ్ అంటారు. అండ్ దే వర్క్ ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేస్తారు మళ్ళీ అది. సో, మనకి వీకెండ్ హాలిడేస్ ఇవన్నీ ఇట్లా తీసుకొని నాకు కొంచెం టైం పట్టింది. 2 వీక్స్ పట్టింది టైం కంప్లీట్ అవ్వడానికి మొత్తం. సజెస్ట్ చేసేది ఏంటిది అంటే మన క్రెడెన్షియల్స్ గాని, మన సెక్యూరిటీ క్వెషన్స్ గాని ఎవరితో షేర్ చేసుకోకపోవడమే బెటరు. ఒకవేళ షేర్ చేస్తున్నారంటే అక్కడ మీరు ఇన్ పర్సన్ ఉండేటట్టు చూసుకోండి. ఆహ్, అంతేగాని ఫేస్‌బుక్ పోస్ట్‌లకు గాని, టెలిగ్రామ్ పోస్ట్‌లకు గాని వాళ్ళతో రెస్పాండ్ అయ్యి అలాంటిదైతే నేను రికమెండ్ చేయను. అండ్ మా టైంలో మాకు అంత ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మేము చాలా టెన్స్ అయ్యాము గానీ, బట్ జనరల్‌గా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏదున్నా గూడా మనం కస్టమర్ కేర్‌కి రీచ్ అవుతే సరిపోతది. ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అండ్ కస్టమర్ కేర్ మనకి రీజనల్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తారు. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా గూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో, ఇది మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్. ఇవే కాదు ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి మనకి. ప్రతి ఏ ఇష్యూకైనా గూడా మనం థర్డ్ పర్సన్‌ని రీచ్ అవ్వడం కంటే గూడా కస్టమర్ కేర్‌ని రీచ్ అవ్వడమే చాలా బెటరు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ సొల్యూషన్ వస్తది మనకి. నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ ఆన్ వాచింగ్.